నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగంపై ఉక్కుపాదం. జిల్లా వ్యాప్తంగా గంజా గస్తీ కార్యక్రమం. దేవరకొండ ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా రథోత్సవం. ఘనంగా భాగ్యనగర్ ముత్యాలవాడలోని రాధాకృష్ణ ఆలయ 39వ వార్షికోత్సవం. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందన్తో కలిసి బాసరలోని ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు తదితరులు కలెక్టర్ అభిలాష్ అభినవ్ పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు నిర్వహించే ప్రాంతం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయ రామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళకు సౌకర్యాలు డిఫరెంట్ దేవస్థానాలు కూడా మన వచ్చిన వాళ్ళకి సౌకర్యాల బట్టి తీసుకొని కట్టించాం. అవన్నీ ఎవరి కొరకు కట్టించాం? ప్రజల కొరకు కట్టించాం. మనం ఎవరి కొరకు చేస్తూ ఉంటాం? ప్రజల కొరకు చేస్తాము. అవసరమైతే ఇన్కన్వీనియంట్ ఉంటే వచ్చిన వాళ్ళకు సౌకర్యాలు లేకుంటే ఆ గెస్ట్ హౌస్ తీసి వాళ్ళ పేరు మన ప్రభుత్వం డబ్బులు నుంచి పక్కన కట్టిస్తాం. ఆలోచనలతో వెళ్ళి ఉన్నాం కాబట్టి మనందరూ ఆ విధంగా ఇంటర్వ్యూ ఏదైనా వెళ్ళాలంటే అంత టెక్నికల్లీ అంత ఉపయోగించుకోవడానికి మనం ఎందుకు పోతాము? పిల్లలకి ఎందుకు పోతాము? ఆ భగవంతుడు మనందరినీ భావించాలని, బట్టలు బాగుండాలి, విద్యార్థులు ఉండాలి, ఇండస్ట్రీస్ కావాలని పోతాము. అటువంటి దేవతలను మళ్ళీ ఎక్కడ కూడా మనం తప్పు లేకుండా ఉపయోగించడానికి చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏదన్నా గెస్ట్ హౌస్ చూసినా తప్పనిసరిగా వాళ్ళ పేరుతోనే పక్కన మంచి గెస్ట్ హౌస్ లేకపోతాం, నాలుగంటే మంచి గెస్ట్ హౌస్ లేకపోతాం. ఇది ఫైనల్ చేస్తున్నాం. అదేవిధంగా 6th రోజు మరి ముఖ్యమంత్రి గారు వస్తూ ఫౌండేషన్ వేసి గాంజా నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్మల్లో శుక్రవారం గాంజా వినియోగం, అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గాంజా వినియోగం, అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా గాంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో SHOలు, పోలీస్ సిబ్బంది, కిరాణా దుకాణాలు, పాన్ దుకాణాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు, రైడ్లను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు గాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఎవరైనా గాంజా వినియోగం లేదా విక్రయిస్తే సమాచారం అందించాలని, పోలీస్ స్టేషన్కు లేదా డైల్ 100కు సమాచారం అందించాలని కోరారు. అట్లాగే మనకి
వీడియో చాలే ఫోటోలు తీసి టైం స్టాంప్ ఒకటి మందు కానీ అవి సార్ అంటే ఇప్పుడు స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర మరియు వివిధ గ్రామాలలో ఎక్కడైనా గాంజా అమ్ముతున్నట్టు వస్తే అక్కడ రైడ్ చేసి గాంజా పట్టుకొని కేసులు నమోదు చేయడం ఈ ముఖ్య ఉద్దేశం. ఈ మధ్యకాలం నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం ఆలయం 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తులు రథోత్సవాన్ని ప్రారంభించారు. పట్టణ పురోగతుల గుండా ఈ రథోత్సవం కొనసాగింది. పరిసర ప్రాంతాలమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భూమన్న, కోటగిరి శ్రీధర్, దేవేందర్ గౌడ్, ఆలయ పూజారులు, ధర్మకర్తలు, కౌన్సిలర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, మిలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపిజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల సుప్రభాతము చేసెను సూర్య రమణ.
జయము రమణ పట్టరా భజనలు పుట్టరా చిరుతలు వెయ్యరా అడుగులు భక్తితో చిందులో బల 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 హర శంకరమూర్తి లింగమూర్తి లఘువా ఈశ్వర లేవయ్య శంకర మా భోలా శంకర హర శంకరమూర్తి లింగమూర్తి లఘువా ఈశ్వర లేవయ్య శంకర మా భోలా శంకర. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ రాధాకృష్ణ ఆలయ 39వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ ముత్యాలవాడ శ్రీ రాధాకృష్ణ ఆలయ 39వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం, పుణ్యవచనం తదితర కార్యక్రమాలతో పాటు స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేపట్టి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులు 56 రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ స్థానిక కౌన్సిలర్ సురేందర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటనకు రానున్న సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముదుల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తులు బాసర అమ్మవారిని దర్శించుకొని పర్యటన ప్రాంతాలను పరిశీలించారు. అంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శాలువతో సత్కరించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగంపై ఉక్కుపాదం. జిల్లా వ్యాప్తంగా గంజా గస్తీ కార్యక్రమం. దేవరకోట ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా రథోత్సవం. ఘనంగా భాగ్యనగర్ ముత్యాలవాడలోని రాధాకృష్ణ ఆలయ 39వ వార్షికోత్సవం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.